నాన్న కోసం. అస్సాంలో రాంపూర్ అనే పట్నం వర్తకానికి ప్రసిద్ధికెక్కింది. ఆ పట్నంలోని పెద్ద వర్తకులలోనే పెద్దవాడు దూర్గా సింగ్. అనేక దేశాల నుంచి వర్తకులు అనేక రకాల వ్యాపార వస్తువులతో ఆ పట్టణానికి వస్తూ ఉండేవారు. దూర్గా సింగ్ ఆ పట్న వర్తకుల్లో ముఖ్యుడు గనుక ప్రతివారు అతనితో ఏదో బేరం సాగించినదే తిరిగి వెళ్లడం అంటూ ఉండేది కాదు. ఒకనాడు చైనా దేశపు వర్తకుడైన మాంగ్ అతని ఇంటికి వచ్చాడు. విలువైన చీనాంబరాలు, అద్దాలు, రకరకాల బొమ్మలు దూర్గా సింగ్కు చూపి ఆ వస్తువులకు బదులు తిరిగి తనకు కావాల్సిన వస్తువులను దూర్గా సింగ్ వద్ద నుండి తీసుకునేందుకు అంగీకరించాడు. అదేవిధంగా వస్తువుల విలువను వస్తువుల రూపంలో తీసుకున్న తర్వాత మాంగ్ తన చేతిలోని సంచి నుండి ఒక గాజు సీసా తీస్తూ, ఇది రొక్కానికి మాత్రమే అమ్ముతాము, ఎటువంటి గాయాలను నొప్పులను అమోఘంగా కుదురుస్తుంది అన్నాడు. దూర్గ్ సింగ్ కూడా వృద్ధుడు. వెన్నుముక్క కీళ్లకు సంబంధించిన నొప్పులతో అతడు సతమతం అవుతూ ఉండేవాడు. మాంగ్ చెప్పిన వెలకు దూర్గా సింగ్ ఔషధం కొన్నాడు. తెల్లని సీసాలో ఎర్రగా ఉన్న ఆ ద్రావకం శరీరం మీద రుద్దగానే అన్ని నొప్పులు పటాపంచలైపోయినాయి. దూర్గా సింగ్ ఎంతో సంతోషించాడు. మాంగుని కేవలం వ్యాపారిగా మాత్రం కాక స్నేహితునిగా తలచి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. మాంగ్ ఒక 1 నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. దూర్గా సింగ్ అతడు ప్రాణమిత్రులయ్యారు. దూర్గా సింగ్ పుత్రుడైన ప్రసాద్ సింగ్కు అతడు తన దేశాన్ని గురించి, అనుభవాలను గురించి అనేక వింత విచిత్ర విషయాలు చెప్పాడు. చైనా దేశానికి రావాల్సిందని, చాటుంగ్ పట్టణంలో తన ఇంట 2 రోజుల పాటు అతిథులుగా ఉండవలసిందని తండ్రి కొడుకులు ఇద్దరిని ఆహ్వానించాడు. మాంగ్ తిరిగి చైనా దేశం వెళ్ళిపోయాడు. దూర్గా సింగ్ కొన్న ఆ ఎర్ర ద్రావకం కొద్ది రోజుల కల్లా అయిపోయింది. మళ్లీ వెన్నుపోటు, నరాల నొప్పులు ఎక్కువ కాగా దూర్గా సింగ్ మంచం పట్టాడు. రాత్రింబవళ్ళు విపరీతమైన బాధతో అతడు మూలుగుతూ ఉండేవాడు. తండ్రి స్థితికి ప్రసాద్ సింగ్ చాలా విచారించాడు. ఆ ఎర్ర ద్రావకం మరికొంత సంపాదించగలిగితే తండ్రి ఆరోగ్యం చక్కబడుతుందని ప్రసాద్ సింగ్కు తెలుసు. కానీ అది కావాలంటే చైనా దేశం వెళ్ళాలి. ఆ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడం అంటే అపాయాలతో కూడుకున్న పని. కారడవులు, క్రూరముగాలు, దోపిడీ దొంగలు, ఎన్నో గండాలను దాటవలసి ఉండేది. కనుక కొడుకు చైనా వెళ్లేందుకు దూర్గా సింగ్ ఓ పట్టాన అంగీకరించలేదు. నమ్మకస్తులు, సాహసులు అయిన 4 నౌకరులు వెంటరాగా ప్రసాద్ సింగ్ అన్ని అపాయాలను దాటి చివరకు చాటుంగ్ పట్టణం చేరాడు. మాంగ్ అతన్ని ఎంతో గౌరవించి తండ్రి క్షేమ సమాచారాలు అడిగాడు. ప్రసాద్ సింగ్ తను వచ్చిన పనిని విపులంగా చెప్పాడు. ప్రాణమిత్రుడైన దూర్గా సింగ్ అనారోగ్యానికి మాంగ్ చాలా చింతించాడు. ఆ ఎర్ర ద్రావకం సిద్ధంగా లేదని, అక్కడ కొంచెం దూరంలో ఉన్న కొండలపై పెరిగే ఒకానొక చెట్టాకులు తేవలసి ఉంటుందని ప్రసాద్ సింగ్కు చెప్పాడు. మర్నాటి ఉదయం మాంగ్ సేవకులను తోడు తీసుకొని ప్రసాద్ సింగ్ కొండలకు బయలుదేరాడు. సాయంకాలానికల్లా కొండ మీద ఆ చెట్లు పెరిగే ప్రాంతాలకు చేరుకున్నారు. సేవకులు తెచ్చిన గోతాలు నిండుగా ఆ ఆకును కోశారు. సూర్యాస్తమయం కాబోతోంది. అందరూ తిరిగి కొండ దిగేశారు. అగాధమైన పెద్ద పెద్ద స్వరంగాలతో, అడ్డదిడ్డంగా పడి ఉన్న బండరాలతో ఆ కొండ ప్రదేశమంతా కమ్ముకు వస్తున్న ఆ చీకట్లలో మహాభయంకరంగా ఉంది. సింహాల గర్జనలు, పెద్ద పుల్ల రంకెలు, తోడేళ్ల అరుపులు, అప్పుడప్పుడు వారికి దావను కూడా వినబడసాగినాయి. భయంతో వణికిపోతూ, భీతితో పక్కపక్కలకు చూస్తున్న సేవకులకు ధైర్యం చెబుతూ, చేతిలోని కాగడాల వెలుగుతో రాత్రల్లా ఆ మహా అరణ్యాలు దాటుకొని బయటపడి నడిరేయికల్లా కొండ దిగి సూర్యోదయం వేళకు ప్రసాద్ సింగ్ మాంగ్ ఇంటికి చేరాడు. అతడు తెచ్చిన ఆకులతో మాంగ్ మందు తయారు చేసే కార్యంలో నిమగ్నుడయ్యాడు. ఇంతవరకు అన్ని పనులు సక్రమంగానే జరిగినందుకు ప్రసాద్ సింగ్ ఎంతో సంతోషించాడు. కానీ ఒక సందేహం అతన్ని బాధిస్తూనే ఉంది. ఇప్పుడు తీసుకువెళ్లే ఈ ద్రావ్యం కూడా అయిపోతే తర్వాత ఏం చేయాలి? బాగా ఆలోచించగా అతడికి ఉపాయం తట్టింది. ఆ ద్రావకం తయారు చేసేందుకు అవలంబించే పద్ధతులన్నీ తెలుసుకుంటే అది తన తండ్రికే కాక ఇతర రోగులకు ఉపయోగపడుతుందని, కొద్ది కాలంలోనే తను కోటీశ్వరుడు కావచ్చని తలిచాడు. ఆ ద్రావకం తయారు చేసే పద్ధతులు నాకు నేర్పండి అని మాంగును అడిగాడు. ఆ మాట విని మాంగు నిట్టూర్చాడు. గొంతు సవరించుకొని మెల్లగా రహస్యంగా, ఈ మందు చేయటం ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. నా తర్వాత నా కొడుకు ఒక్కడికి మాత్రమే ఈ రహస్యం చెప్పాలనుకున్నాను. కానీ వాడు సైనికుడుగా చేరి యుద్ధానికి వెళ్ళాడు. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. మాంగ్ ఆ పైన తడబడ్డాడు. కన్నీళ్లు తుడుచుకొని మళ్లీ ప్రారంభించాడు. నాకో కూతురు మాత్రం ఉంది. అదే నా సర్వస్వం. నువ్వు నా ప్రాణ స్నేహితుడి పుత్రుడివి కనుక, ధైర్య సాహసాలే కాక సుగుణ సంపద ఉన్నవాడివి కూడా కనుక
నా కుమార్తెను వివాహం ఆడితే ఈ రహస్యం చెప్పేస్తాను అన్నాడు. మాంగ్ రింగ్లింగ్ అంటూ పిలిచాడు. పక్క గది తలుపు నెట్టుకొని ఒక 15-16 అమ్మాయి తొంగి చూచింది. నా కూతురు అన్నాడు మాంగ్ ప్రసాద్ సింగ్ ముఖంలోకి చూస్తూ. ప్రసాద్ సింగ్ శరీరం కంపనం ఎత్తింది. ముఖం వెలవెలపోయింది. మసూచికం మిగిల్చిపోయిన అవయవేశాలతో గాజు కన్నుల్లాగా వెలుగు చీకట్లను గమనించని జీవరాహిత్యమైన కనుపాపలతో రింగ్లింగ్ రూపం ఒక విధమైన భయం కలిగించింది. కన్న తండ్రి రుణం తీర్చుకున్నవాడివవుతావు, కొద్ది కాలంలోనే కోటీశ్వరుడి కూడా కాగలవు అంటూ మాంగు ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. ప్రసాద్ సింగ్ నిద్ర మేలుకున్న వాడిలాగా ఆవలించి సరే అన్నాడు. రింగ్లింగ్ తో ప్రసాద్ సింగ్ వివాహం చాలా కోలాహలంగా జరిగిపోయింది. మాంగు అల్లుడికి ఆ ఎర్ర ద్రావకం చేసే పద్ధతులన్నీ నేర్పాడు. 10 మంది సేవకుల్ని సాయమిచ్చి అల్లుణ్ణి కూతుర్ని వాళ్ళ పట్టణానికి సాగనంపాడు. ప్రసాద్ సింగ్ ఎలాగైతేనే 6 నెలలకు ఇంటికి చేరాడు. అతడు చేరుకునేసరికి ఇల్లు బావురమంటోంది. ఒక మూల ముసలి నౌకరు ఒకడు గోడ కానుకొని కూర్చొని ఏదో కొనుక్కుంటూ ఉన్నాడు. మరు నిమిషంలో అతడు ఎన్ని విషయాలు తెలియజెప్పాడో. తండ్రి దుర్గాసింగ్ గతించి అప్పటికే 2 నెలలు కావస్తోంది. ఆఖరి గడియల్లో కూడా అతడు కొడుకుని గురించి అడుగుతూనే ఉన్నాడట. ప్రసాద్ సింగ్ హృదయం దహించుకుపోయింది. అంత కష్టపడి తను తెచ్చిన ఔషధం తండ్రికి ఉపయోగించలేదనేది అతనికి పట్టుకున్న దుఃఖం. ఆ రహస్యం నేర్చుకునేందుకు అందురాలు కురూపి అయిన స్త్రీని కూడా తను వివాహం ఆడాడు. ఇదంతా ఎవరి కోసం? తండ్రి కోసం. కాని అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. శరీరానికి తగిలిన గాయాలను తగిన మందు మాన్పినట్లే హృదయానికి తగిలిన గాయాలను అనుకూలమైన కాలం మాన్పేస్తుంది. ప్రసాద్ సింగ్ క్రమక్రమంగా దుఃఖాన్ని దిగమింగగలిగాడు. తన తండ్రికి ఉపయోగించని ఆ ఎర్ర ద్రావకం దేశాంతరాల్లోనూ అనేక మంది వ్యాధిగ్రస్తులకు ఉపయోగించి కొద్ది కాలంలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. యవ్వన కాలమంతా రింగ్లింగ్ ను అసహించుకోవడంతోనే గడిపాడు. వృద్ధాప్యంలో ధనం ఇచ్చిన సౌఖ్యం వల్ల దానికి కారణమైన భార్య రింగ్లింగ్ అంటే ప్రసాద్ సింగ్ కు ఎక్కడలేని ప్రేమ, అనురాగం పుట్టుకొచ్చాయి. వాళ్ళ జీవిత శేషం అయినా సుఖంగా గడిచిపోయింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.